వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎనిది వన్ నైట్. ఈ రోజైతే హైదరాబాద్ లో థర్డ్ డే అనమాట. ఈ రోజైతే నార్మల్ గా అలాగా తిరగడానికి అయితే వెళ్తున్నాము. ఎక్కడెక్కడికి వెళ్తామో చూస్తామనండి. మేమున్న 2 డేస్ నుంచి అయితే దీపం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాము. మార్నింగ్ చూసినా ఇదే కనిపిస్తుంది, ఈవినింగ్ చూసినా ఇదే కనిపిస్తుంది. ఇంకా అలాగా బయటికి వచ్చాము కదా, ఇంకా హుస్సేన్ సాగర్ అయితే చూడలేదు కాబట్టి హుస్సేన్ సాగర్ దగ్గరికి అయితే మా కార్ అయితే పక్కనే పార్క్ చేస్తారనమాట. ఇంకా అలాగా నడుచుకుంటూ అయితే వెళ్ళాము. ఈ లోపు అయితే చాట్ కనిపించింది, అలాగా టేస్ట్ చూద్దాం అనుకుని తీసుకున్నాము. ఈ లోపు అయితే ఇక్కడికైతే చేరుకున్నాము. ఇంకా ఇదంతా తెలిసిందే కదా, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకైతే కొత్త ఏం కాదు, నాకైతే కొత్త. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాను కదా. ఈ లోపు టికెట్ తీసుకొని బుద్ధుడి దగ్గరికి వెళ్దాం అనుకొని ఇంకా లైన్ లో అయితే నించున్నాము. చాలా జనాలు ఉన్నారు. ఫస్ట్ ఒక ట్రిప్ వెళ్ళిపోయింది, ఇంకా మేమైతే సెకండ్ ట్రిప్ అన్నమాట. అలా వెయిట్ చేసాము. ఈ లోపు అక్కడ డాన్సింగ్ షిప్ అంట, డాన్సింగ్ ఒక అబ్బాయి అయితే డాన్స్ వేస్తున్నాడు, చాలా బాగా వేసాడు. బాగుంది. ఇంకా అలాగా ఈవినింగ్ 6 అయిపోయిందనమాట. మేము ఎప్పుడో 3కి వచ్చాము. అలాగా టైం పాస్ చేసుకొని అయితే వచ్చాము. ఇంకా మేము లాస్ట్‌లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ చివరి సీట్ అయితే దొరకలేదు. సో సాడ్, బట్ నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడైతే ఎక్కుతాను రిటర్న్ టైమ్‌లో. ఇదిగో బుద్ధుడి దగ్గరకొచ్చాను. వాటర్ అయితే బాగా స్మెల్ వస్తున్నాయి. ఏంటో అనుకున్నాను. ఇంకా ఇదంతా ఇలాగే ఉంది. రిటర్న్ టైమ్‌లో ఇంకా వెళ్ళిపోతున్నాం. మా పాప అయితే బుద్ధుడికి బాయ్ చెప్తుంది. బాయ్ అంకుల్, బాయ్ అంకుల్ అని చెప్తుంది. ఇంకా లాస్ట్‌లో వచ్చాము. అంటే మేము ఫస్ట్ వెళ్ళాము కాబట్టి లాస్ట్ సీట్ మాకు ఇష్టం వచ్చిన దగ్గర అయితే కూర్చున్నాము. ఇదైతే లేజర్ షో అన్నమాట. ఇంకా పక్కనే ఫస్ట్ అప్పుడే మేము బయటకొచ్చాము. లేజర్ షో స్టార్ట్ అవుతుంది. సో ఇంకా అలాగే తిరిగి చూడొచ్చు కదా, ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఇంకా అక్కడైతే కూర్చుని పోయాము. ఫస్ట్ టైం చూడలేదు కదా అనుకోని. లేజర్ షో చూడడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. మీరు ఎప్పుడైనా చూసింటే కింద కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఇండియా సాంగ్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇది స్టార్ట్ అవ్వంగానే సౌండ్ అవన్నీ వస్తాయి కదా, సాంగ్స్ అవన్నీ. మా పాప అయితే చాలా ఏడ్చిందనమాట. ఇంకా స్నో వరల్డ్ అయితే అస్సలు ఏడవలేదు, కానీ ఇక్కడ మాత్రం అయితే సౌండ్కి చాలా బాగా ఏడ్చేసింది. వెళ్ళిపోదాం అనుకున్నాము, కాసేపటికి ఊరుకుంది. ఇంకా అలా చూసుకుంటూ అయితే ఉన్నాము. చూస్తూ ఉండండి. అక్కడే చూసి देखो 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 तो देखो वाह ఈ ఫస్ట్ అయితే ఇండియా సాంగ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. తర్వాత ఇది అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. జస్ట్ అలాగా లైట్స్ అవన్నీ మారుతున్నట్టు అనిపించింది. ఇది కొంచెం అయితే బోర్ కొట్టింది నాకైతే. అందుకని ఎక్కువేం పెట్టలేదు, జస్ట్ చూపించడానికి అయితే పెట్టాను అనమాట. చూడండి. లెజర్ షో అయితే చాలా ఉంది. ఇంకా నేనైతే కొంచెమే పెట్టాను, ఎందుకంటే బోర్ కొడుతుంది కదా అని. ఇంకా వెళ్తూ వెళ్తూ దుర్గం చెరువు కూడా చూద్దాము అనుకొని వెళ్ళాము. ఇంకా అయితే అక్కడైతే ఏం ఆగలేదు, కానీ
యూటర్న్ కోసం చాలా దూరం వెళ్ళాలి. సో, వెళ్ళే దారిలో అయితే ఆఫీసెస్ అవన్నీ కళ్ళు తిరిగిపోతున్నాయి. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంకా, ఇంకా కన్‌స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయన్నమాట. ఇంకా మొత్తం చూడ్డానికైతే కలర్‌ఫుల్‌గా చాలా బావుంది. ఇంకా చూసుకొనైతే వెళ్ళిపోయాము. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏం లేదు కొంచెమే ఉంది. ఎక్కువ లేజర్ షో కోసమే పెట్టానన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.